ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కామమనుయ ప్రపతన్ ప్రసంగాత్ కృత్వాత్మసాత్ సుదర్శిన భగవన్ గృహీత సోహం కథన్ విసృజే తవభృత్య సేవాం. ఈ విధంగా మిగిలిన వాళ్ళలాగా నేను కూడా గొప్ప గొప్ప కోపంలో పడిపోయినటువంటి వాటి నన్ను గొప్ప మహర్షి నన్ను రక్షించి నాకు నీ గురించి బోధించాడు. కాబట్టి నీ సేవ నేను ఎలా వదిలి పెడతాను. ఎవరా మహర్షి? మనం చెప్పుకున్నాం, నారద మహర్షి. ఆయన ఉపదేశించాడు జ్ఞానం అంతా. ఆయన ఒక చేయూతి ఇచ్చాడు, ఆయన జ్ఞానం నుంచి రక్షించాడు కదరా. నేను మళ్ళీ నేను ఎలా వదిలిపెడతా? వదిలిపెట్టలేనని. ఇదే భావం మనకి కరావలంబ స్తోత్రంలో వస్తుంది. అంధస్యమే సంసార కూపమతి ఘోర మగాధ మూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా పరమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ సందర్భం ఏమిటి? ఆయన దేహం ఓ పక్క కాలిపోతుంది. రాజభృత్యులు దేహాన్ని అంటించారు. ఈయన చేసిన ప్రార్థన ఏంటి? లక్ష్మీ నృసింహం ప్రార్థించారు. కానీ అంత సంసారం నుంచి బయటపడేమనే ప్రార్థన. మామూలుగా చూస్తే ఆ ప్రార్థనకి బయట జరిగిన సందర్భానికి అంత పొసగదు. కానీ జ్ఞానుల దృష్టి, భక్తి దృష్టిలో ఇదే భయంకరం, ఈ సంసారమే భయంకరం. అదే చెప్పేది. మనం ఒక విధంగా చూస్తాం సంసారాన్ని, వాళ్ళు ఇంకో విధంగా చూస్తారు. అందుకే ఇటు జ్ఞానుల మాట కానీ భక్తుల మాట కానీ అంత చక్కగా పొసుగుతాయి. ప్రాణ రక్షణ మనంత పితరు వధశ్చ మన్యే స్వభృత్యుల శివాక్య మృతం విధాతం ఖడ్గం ప్రగృహ్య యదవోచ విధిత్సు త్వామీశ్వరో మతపరో అవతుంకం హరామి. కాబట్టి నన్ను రక్షించడం కోసం మా నాన్నగారు ఖడ్గం ఎత్తి నన్ను సంహరిస్తాను అంటే నువ్వు ఆవిర్భవించి ఎవరు వస్తారో నేను రక్షించడానికి చూస్తాను అన్నాడు కదా విష్ణుమూర్తి. నేను రక్షకుడు అంటున్నావు కదా, ఏది ఇప్పుడు ఈ స్తంభంలో నుంచి ఆవిర్భవించి నేను రక్షిస్తాడేమో చూస్తా అని అన్నాడు కదా ఖడ్గం ఎత్తి. మనం ఇందాక చెప్పిన శ్లోకానికి అన్నమయ్య అనమాట. సత్యం విధాతం నిజవృత్యు భాషితం. కాబట్టి అలా మా నాన్నగారు అన్నప్పుడు నువ్వు ఆవిర్భవించి నన్ను రక్షించావు, నువ్వు అంత దయామయుడివి. ఏకస్వమేవ జగతేతముష్యయత్వం యాద్యంతయో పృథక్ అవశ్యసి మధ్యతశ్చ సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయేదం నానేవ తైః అవసిత తదను ప్రవిష్ట. అటువంటి నువ్వే ఏకః, నువ్వు ఒక్కడివే. ఇదే మన సిద్ధాంతం, పరమ సిద్ధాంతం. భగవంతుడు స్వరూపతః ఒక్కడే, రూపాలు వేరు. ఇద్దరు భగవంతులు ఉండరు ఎప్పుడు కూడా, రూపాలు వేరుంటాయి. ఈ ఇద్దరు భగవంతులు ఉండరు అన్న విషయాన్ని ఒక అద్భుతమైనటువంటి యుక్తితో, లాజిక్తో భగవత్పాదుల వారు భాష్యంలో తెలియజేస్తారు. భగవంతుడు అంటే సర్వశాసకుడు కదా, సర్వనియామకుడు కదా, సర్వనియంత కదా. ఆయన ఆజ్ఞ, ఆయన సంకల్పాలే జగత్తులో ప్రవర్తిస్తాయి. ఇద్దరు భగవంతులు ఉన్నారు అనుకుందాం కాసేపు, అది సత్యం కాదు, కాసేపు. ఇప్పుడు ఒక భగవంతుడు ఈ సమయంలో వాన కురవాలి అని సంకల్పించాడు అనుకుందాం. ఇంకో భగవంతుడు వాన కురవకూడదు అని సంకల్పించాడు అనుకుందాం. ఇద్దరికి ఎలాగో పడదు కదా, అలాగే వాళ్ళు కూడా పడక. మరి ఇప్పుడు ఎవరి సంకల్పం ప్రవర్తించాలి? ఇద్దరు భగవంతులు ఉంటే ఎవరి సంకల్పం ప్రవర్తించాలి? అది జరిగే పని కాదు. ఈ యుక్తిని ప్రదర్శించి, ఈ లాజిక్ ప్రదర్శించి శంకర భగవత్పాదాలు చెప్తాను. కాబట్టి భగవంతుడు ఒక్కడే, ఆయన రూపాలే వేరు, రూపాలు మారుతాయి అని చెప్తున్నారు. ఏకస్వమేవ, నువ్వు ఒక్కడివే. ఈ జగత్తుని ప్రవేశించి ఆద్యంతాల్లో కూడా నువ్వే ఉన్నావు. ఆద్యంతాలే కాదు, దీని మధ్యలో కూడా నువ్వే ఉన్నావు. అంతము చివర మొదల అంతటా ఉంది భగవంతుడే. నిజానికి ఈ విషయాలు తెలిసి మనకి ధైర్యం రావాలి. అమ్మయ్య ఆయన ఉన్నాడన్న ధైర్యం రావాలి. అది చెప్పడం కోసం ఇంత వర్ణం చేయడం. త్వంవా ఇదం సదసతీశ భవాన్ తతోన్యో మాయా యదాత్మ పరబుద్ధిర్యం హ్యపార్థ యద్యస్య జన్మ నిధనం స్థితిరీక్షణం చ తద్వై తదేవ వసుకాల వదష్టి తరువోహో త్వంవా ఇదం సద అసత్ ఈశ. ఇప్పుడు ఈ లోకంలో ఒక థీరీ ఉంటుంది. ఏంటా థీరీ అంటే, ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే, ఇందులో నాస్తిక ఇవేం ఉండవు. కార్యకారణ భావం, కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ ఉంటుంది. అంటే ఒక కార్యం ఉంది అంటే ఒక కారణం ఉంది అనేది. ఇప్పుడు పిల్లాడు అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? ఇతని తల్లిదండ్రులు ఉన్నారు అని. తల్లిదండ్రులు ఉన్నవాడే కదా పిల్లాడు అంటారు. అలాగా అంటే ఒక కార్యం ఉంది, ఒక చెట్టు ఉందంటే కామన్ సెన్స్ చాలు దానికి. సామాన్యమైన బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? దానికి ఏదో విత్తనం ఉండాలి. అంటే మనం అదే చెట్టు నాటాలంటే ఏం చేయాలి? వెంటనే దాని విత్తనాలు ఎక్కడ అని తెలుసుకుంటాం. అంటే ఆ విషయ పరిజ్ఞానం ఉందన్నమాట మన బుద్ధికి. ఏమిటా పరిజ్ఞానం? కార్యం ఉంటే
కారణం ఉండి తీరాలి. కార్యం అంటూ ఉంటే కారణం ఉండి తీరాలి. మరి ఈ ప్రపంచం ఏమిటి? కార్యం కాదా? కార్యం అంటే ఎండ్ రిజల్ట్. మరి కాదా ఇది? ఇది ఎండ్ రిజల్టే, ఇది కార్యమే. ఈ ప్రపంచం కార్యరూపమే. మరి కార్యరూపమైనటువంటి ప్రపంచానికి కారణం ఎవరు? ఇది కార్యం అయితే అసలు ఇది ముందర కార్యమా కాదా అని ఆలోచించాలి. ఇది కార్యం. ఇదంతా కొంత విజ్ఞానపరమైన అంశాల్లో లేవు. అందుకే అసలు గ్రంథాలు ఎప్పుడు కూడా విజ్ఞానంతోనే ఉంటాయి. ఇది కార్యరూపం, ఇదే కారణము. ఈ కారణము కార్యము రెండు కూడా నువ్వే అన్నాడు ప్రహ్లాదు భగవంతుడు. కారణము ఆయనేట, కార్యము ఆయనేట. అయితే మరి ఎందుకు తెలియట్లేదంటే దీనికి అద్భుతమైన ఉపమానం చెప్పాడు, ఉదాహరణ చెప్పాడు. ఇంతకన్నా లాజిక్ నిజంగా ఎవరు చెప్పలేదు. ఇవి మనం ఆలోచించట్లేదు అంటే అది ఆలోచించకుండా దాన్ని వదిలేస్తున్న వాళ్ళు తప్ప నిజానికి చెప్పిన వాళ్ళు తప్ప ఎప్పుడు కాదు. ఆయన మంచి లాజిక్ చెప్పాడు. ఇందాక చెప్పినట్టుగా కార్యకారణానికి ఒక విత్తనము తీసుకుందాం. విత్తనం కారణం. ఆ విత్తనం ఏమవుతుంది? మొలకెత్తుతుంది. అంటే ఫస్ట్ ఇలా 2 ఆకులు వస్తాయి. ఆ 2 ఆకులు వచ్చినప్పుడు ఏదో శాప్లింగ్ ఏదో అంటారు, శాప్లింగ్ అని ఏదో అంటారు ఇంగ్లీష్లో. అంటే 2 ఆకులు వస్తుంది. నెమ్మదిగా విత్తనం రూపం పోతుంది. విత్తనం పోయినప్పుడు మనం మొలకను చూస్తూ ఇది విత్తనం లేనిది అంటామా? విత్తనం లేకుండా ఇది ఉంది అంటామా? మరి విత్తనం ఏదేమిటి? మొలకైపోయింది. విత్తనం మొలకైపోయినంత మాత్రాన విత్తనం లేదని కాదు. జగత్తు కనిపిస్తున్నంత మాత్రాన ఇందులో భగవంతుడు లేడని లేదు. అది భగవంతుడే జగత్ రూపంలో పరిణమించాడు. జగత్తు ఉంది, కనిపిస్తుంది అంటే మనకు ఏదైతే గోచరిస్తుందో అది భగవత్ స్వరూపం. కానీ ఎందుకు తెలియట్లేదు? ఎలా అంటే మొలక చూస్తున్నవాడు విత్తనాన్ని చూడలేడు కాబట్టి అన్నారు. ఇంతకన్నా ఇంకెవరైనా చెప్తారా ఇంత తేలిగ్గా? ఇది ఆయన చెప్పిన అంశమే. కాబట్టి కనిపిస్తున్న దాని నుంచి దీనికి కారణభూతుడైన వాడిని మనం గ్రహించాలి, నమ్మాలి. అది చెప్తున్నాడు. న్యసేతమాత్మని జగద్విలయాంబు మధ్యే శేషాత్మన నిజ సుఖానుభవో నిరీహ యోగేన మీలిత దుర్గాత్మ నిపీత నిద్ర కుర్యే స్థితో తమోన గుణాంశయుషే అని చెప్పి, నువ్వు సృష్టి ఆరంభంలో ఈ జగత్తుకు ముందర శేషపాన్పు మీద ఈ ప్రళయంలో జలాల మధ్య ఆయన వటపత్రం మీద తేలుతూ ఉంటాడని చెప్పుకున్నాం. అలాగా నువ్వు ఒక్కడవే ప్రకాశిస్తున్నావు అని ఇప్పుడు ఆయన లీలలోకి వస్తున్నాడు. ప్రకాశిస్తావు. అప్పుడు నీకు గుణాలు ఉండవు. సృష్టిలో గుణం ఉంటుంది. సృష్టి ప్రారంభిస్తే అసలు గుణం వ్యతికరం అంటే 2-3 గుణాలు కలిస్తేనే సృష్టి వస్తుంది. ఏ గుణానికి ఆ గుణం ఉన్నప్పుడు కూడా సృష్టి ఉండదు, గుణాలు లేనప్పుడు కూడా సృష్టి ఉండదు. ఇది థియరీ అనమాట. ఇవన్నీ సైంటిఫిక్ థియరీస్. సృష్టి ఎంత ఉందంటే సత్వరజస్తమ గుణాలు పాడులు మారుతూ ఉంటాయి, పర్సంటేజెస్ మారుతూ ఉంటాయి. సత్వగుణం ఎక్కువ ఉంటుంది. మనం ఒక మంచి ఉత్సాహంగా బ్రహ్మాండంగా బుద్ధి పనిచేస్తుందంటే సత్వగుణం యాక్టివ్గా ఉందని అర్థం. నాకు అది తీవ్రంగా కావాలి, మంచి టేస్ట్ ఉన్న ఫుడ్ తినేయాలి, ఆ తీవ్రత వచ్చి ఆలోచన శక్తికి వచ్చి తగ్గిందంటే రజోగుణం ఎక్కువగా ఉందని అర్థం. ఏం అర్థం కావట్లేదు, కళ్ళు మూతలు పడుతున్నాయి, బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది, లేదా ఏమిటో నాకత ఈ లోకంలో ఉందాం అనేది ఏమో లేదు, అది తమో గుణం ఎక్కువగా ఉందని. అంటే ఏ గుణం ఎప్పుడెప్పుడు యాక్టివ్గా ఉంటుందో చెప్తున్న ఉదాహరణకి. కానీ పాళ్ళు మారుతాయి. ఒక్క తమో గుణం ఉండదు, ఒక్క రజోగుణం ఉండదు. అందుకే అంటారు అందరూ మంచివాళ్ళు కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదు అని. ఈ థియరీలన్నీ ఎందుకు వచ్చాయి? గుణాల వల్ల వచ్చాయి. గుణసామ్యం ఉంది, ఆ భేదం ఉంది, అది చెప్తున్నాడు. కానీ సృష్టి అది ఎందు ఉండవు. నువ్వు అటువంటి స్థితిలో కూడా ఉన్నావు అని చెప్తున్నాడు. తస్యైవతే వపురిదం నిజకాల శక్త్య సంచోదిత ప్రకృతి ధర్మణ ఆత్మగూఢం అంభస్యనంత శయనాత్ విరమత్ సమాధేహే నాభేరభూత్ స్వకణికా వటవన్ మహాబ్జం. ఆ సమయంలో నీ శక్తి అయినటువంటి కాలశక్తి ప్రేరేపణచే మొదటగా నీ నుండి ఒక అభివ్యక్తి వచ్చింది. ఇందాక మనం విత్తనం నుండి ఒక మొలక వచ్చినట్టుగా అదే నీ నాభి నుండి ఒక పద్మం ఉద్భవించింది. అంటే సృష్టి ఆరంభ స్థితిని వర్ణిస్తున్నాడు అనమాట. తత్సంభవ కవిరతోన్య తపస్యమాన త్వాంబీజమాత్మనితతం స్వబహిర్విచింత్య
నావింద దబ్ధ శతమప్సు నిమజ్జమానో జాతేంకురే కథ ముహోపల భేద బీజం. ఆ బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు నాభి కమలం నుండి, విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు అనమాట. ఆవిర్భవించి ఏం చేశాడు? చూశాడు. ఏమిటి, నేను ఎక్కడున్నానో నా కారణం ఎవరని తెలియలేదు. ఎందుకు తెలియలేదు? ఆ కారణభూతం కింద ఉంది విష్ణుమూర్తి, ఈయన పైన కమలంలోంచి వచ్చాడు. అందుకే చెప్పేది, ఆ కారణం మనకి తెలియట్లా, మూలలో ఉన్న కారణం మనకి తెలియట్లా. అంకురం చూస్తున్నాడు, బీజాన్ని చూడగలడా? అలాగా కారణం తెలియక వెతికాట. వెతికి ఎవరబ్బా కారణం తెగ వెతికాట. వెతికి తపస్సు చేశాట. అందుకే ఆయన పితామహుడు, మనకు అందుకు గురువు. తెలియకపోతే ఏం చేయాలి? తపస్సు చేయాలి చెప్తున్నాడు. తపస్సు చేస్తే ఆయనకి సంస్కార శుద్ధి ఏర్పడి ఆయనకు తెలిసిందిట, ఓహో మనకి కారణం విష్ణుమూర్తి పరమాత్మ, ఆయన నుంచే నేను ఆవిర్భవించానని తెలిసింట. ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి అలా తెలిసిందో విష్ణుమూర్తి దర్శనం ఇచ్చాట. ఎలా దర్శనం ఇచ్చాడు? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద అన్నట్లుగా అనంత స్వరూపంతో దర్శనం ఇచ్చాడు. 1000 కొలది చేతులు, 1000 కొలది పాదాలతో. ఏవం సహస్ర వదనాంగ్రి శిరఃకరోరు నాశాస్య కరణ నయన భరణాయుధాఢ్యం మాయామయం సదుపలక్షిత సన్నివేశం దృష్ట్వా మహాపురుష రూపం ఉదం విరించ. ఆ స్వరూపంతో ఎప్పుడైతే విష్ణుమూర్తి కనిపించాడో ఈయనకి బ్రహ్మదేవుడికి ఆనందం వేసింది. మాయామయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పరమేశ్వరుడు వ్యక్తం అవుతున్నాడు, రూపం కనిపించిందంటే మాయతో ఉంటేనే రూపం వస్తుంది, లేదంటే ఆయన నిర్గుణంగా ఉంటాడు, వ్యక్తం కాడు. అవ్యక్తంగా ఉన్నప్పుడు మాయ ఉండదు. కానీ వ్యక్తమైతే, వ్యక్తం అవ్వాలంటే మటుకు ఆ మాయ తగలాలి. మాయ తగిలితే తప్ప వ్యక్తం కాదు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మదేవుడికి కనిపించిన సహస్ర శీరుష అంటే 1000 కొలది చేతులు 1000 పాదాల యొక్క కనిపించాలంటే కూడా మాయా శబరికమే, మాయ ఉంది. ఇదే మాట చెప్తాడు భగవద్గీత. ఈ సూత్రాలని భగవద్గీతలో చెప్తాడు. నా మాయను ఆశ్రయించుకుని నేను అవతరిస్తాను అని అంటాడు. తస్మై భవాన్ భయశిరస్ తనువం చ బిభ్రత్ వేదద్రుహావతి బలౌ మధుకైట భాఖ్యౌ హత్వానయచ్యుతి గణాంశు రజస్తమస్య సత్వం తవ ప్రియతమాం తనుమామనంతే. అయితే ఆ సమయంలో 2 రాక్షసులు వచ్చారు. ఈ కథలో కూడా అందరికి తెలిసిందే. మధు కైటములని 2 రాక్షసులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే బ్రహ్మదేవుడికి వేదాలు లేకుండా అపహరించారు. అప్పుడు నారాయణుడు హయగ్రీవుడుగా వచ్చాట. హయశిరస్సు అంటే గుర్రం ముఖంతో ఉన్నటువంటి ఆకృతిలో వచ్చి హయగ్రీవ స్వరూపంతో వచ్చి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి ఇచ్చి ఆ మధుకైటములైనటువంటి రాక్షసుల్ని ఆయన సంహరించాడు. అందుకే మధుసూదనుడు అని పేరు కూడా ఆయన వచ్చింది. ఆ వృత్తాంతం చెప్తానమాట. ఇత్తం ఇప్పుడు ఈ విధంగా నువ్వు ఎలాగైతే సృష్టి ఆదిలో ఈ హయగ్రీవాది రూపాలు ధరించి రక్షించావో, ఆ తర్వాత నువ్వు నానా రూపాలు ధరించావు. నృ తిరియక్ ఋషి దేవ ఝషావతారై, మనుషుడిగా వచ్చావు, జంతువుగా వచ్చావు, అంతేకాకుండా ఋషిగా వచ్చావు. పరశురాముడు ఇవన్నీ ఋషి అవతారాలే. మనుషుడిగా తెలిసిందే రామాది అవతారాలు. ఝషావతారై మత్స్యావతారాలుగా వచ్చావు. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడు, రహస్యం మనం తెలిసేయాల్సింది. కలియుగంలో మటుకు నువ్వు కనబడవు అన్నాడు. కలియుగంలో ఛన్నముగా ఉంటావు అంటే మిగిలిన అవతారాలు కనపడ్డాడు. కృష్ణుడిగా రాముడు మనుషుల మధ్యలో తిరిగాడు. గుర్తుపట్టేవాడు గుర్తుపట్టారు, గుర్తుపట్టేవాడు వాళ్ళ బాధలు వాళ్ళవి. కానీ కలియుగంలో మటుకు నువ్వు కనబడవు అని చెప్పాడు. అందుకే త్రియుగుడని పేరుట నారాయణుడికి. త్రియుగ నారాయణమూర్తి అని కొన్ని క్షేత్రాల్లో కూడా ఎక్కడో ఉన్నట్టుంది. త్రియుగ నారాయణమూర్తి అంటారు. ఎందుకని త్రియుగుడని పేరు వచ్చింది? మిగులు యుగాల్లో వ్యక్తమైనట్టుగా కలియుగంలో వ్యక్తం కాడు. కలియుగంలో అధర్మం ఎక్కువగా ఉంటుంది, జనాలు మందమతులు ఉంటారు. కాబట్టి ఆయన ఉంటాడు, ప్రచ్ఛన్నంగా ఉంటాడు. కానీ ఉంటాడు అన్న విషయం నమ్మాలి. నమ్మితే లాభపడతాం, లేదంటే లేదు. అది చెప్తున్నాడు. నైతన్ మనస్తవ కథాసు వికుంఠనాథ సంప్రియతే దురితదృష్టమసాత తీవ్రం కామాతులం హర్షశోక భయైషణార్థం తస్మిన్ కథం తవ గదిం నివృశామి దీనః. హే నారాయణ, అటువంటి నేను చూడండి, ఇంత భక్తున్నా నాకు ఇంకా భక్తి లేదే, నేను ఇంకా నా మనసులో కోరికలు ఉన్నాయేమో, నేను నిన్ను సరిగ్గా కీర్తించలేకపోతున్నానేమో అనుకుంటున్నాడు ప్రహ్లాదు. నిజంగా భక్తున్న వాళ్ళకి ఆ భావం కలుగుతుంది. మిగిలిన మామూలు వాళ్ళకి పొద్దున చేసిన ఒకసారి విశ్వనామ స్తోత్రం చాలు రోజంతటికి. ఏదో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినట్టుగా, సెల్ ఫోన్ కాడ ఛార్జ్ పెడితే రోజంతా పని చేసినట్టుగా చాలుగా ఒకసారి చేసాం, 2 సార్లు చేయాలి, 3 సార్లు చేయాలి. ఆయనది ఐకాంతిక భక్తి, నైసర్గిక భక్తి. కాబట్టి చేస్తున్నా ఇంకా చాలదేమో
నేను ఇంకా పూర్తిగా భక్తుని కానేమో. చిత్తశుద్ధి ఉండే వాళ్ళ భావజాలం అలా ఉంటుందని మనం తెలుసుకోవడం. జిహ్వైకతో ఆయన పరిస్థితి చెప్తున్నాడు, నాకు ఇలా ఉందని. అది ఖచ్చితంగా ఆయన పరిస్థితి కాదు, సామాన్యుల పరిస్థితి. నా నాలుగు ఒక చోట పోతోంది, నా కళ్ళు ఇంకో చోటికి పోతున్నాయి, నా వాక్ ఇంకోటి దాన్ని కీర్తిస్తుంది, శ్రవణం ఇంకో చోటికి పోతోంది. ఇది ఎవరి లక్షణాలు? నిజంగా ఆలోచిస్తే ఎవరి లక్షణాలు? ప్రహ్లాద లక్షణాలు ఇవన్నీ. కానీ అది వాళ్ళకి చిత్తశుద్ధి లక్షణం. అదే వాడు గొప్పగా చెప్పుకోవడం కాదు. మేము ఇంకా లేవేమో, మేము ఇంకా పర్ఫెక్ట్ గా లేవేమో. ఒక్కోసారి మనకు కూడా అనిపిస్తుంది, మనం ఒక విషయం కోసం అంకితంగా పనిచేస్తే లేదు నేను ఇంకా చేయాలి, దానికోసం ఇంకా వర్కౌట్ చేయాలి, ఇది చాలు అలా. ఆ భావజాలం అన్నమాట, ఆ చిత్తశుద్ధి భావజాలం. నాకు ఇలా పోతున్నాయి. బాహ్య సపత్న ఇవ గేహపతింగులంతే. ఈ చిత్తవృత్తులన్నీ కూడా శత్రువుల్లాగా గృహస్థుని రకరకాల చోట లాగేస్తున్నాయి. మనం ఎంజాయ్ చేయడం ఏదైతే అనుకుంటామో అది శత్రువులు అని చెప్తున్నాడు ప్రహ్లాదు. నేను అది చూస్తాను, నేను ఇది చూస్తాను, మనం ఎంజాయ్ అనుకుంటాం. కానీ గేహపతింగులంతే ఇవి రకరకాల చోట్ల లాగేస్తున్నాయి, అవి శత్రువులు అన్నాడు. జ్ఞాన దృష్టి వేరు, సామాన్య దృష్టి వేరు.